నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి వివాహం చేసుకుంటానని ఒక మహిళతో లేకపోతే ఒక అమ్మాయితో సహజీవనం చేసి మోసం చేస్తే ఇది నేరం అవుతుందా అని అంటే, మిత్రులారా, మన దేశంలో గతంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనే చట్టం ఉండేది. 2024 నుంచి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనే ఒక క్రిమినల్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 81 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ఒక అమ్మాయిని లేకపోతే ఒక మహిళను వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెతో కొంతకాలం పాటు సహజీవనం చేసి ఆ తర్వాత నిరాకరించి నమ్మక ద్రోహం మోసం చేస్తే వారి మీద క్రిమినల్ కేసులు అనేవి బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా నమోదు అవుతాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి కేసుగా, నాన్ బెయిలబుల్ కేసుగా కూడా పరిగణించబడుతుంది. ఈ కేసు కనుక రుజువు అయితే దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, మన దేశంలో అనేక సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్న సంకల్పంతో చాలామంది ప్రయోగాలు చేస్తున్నారు, చాలామంది వివరణ ఇస్తున్నారు. భారత రాజ్యాంగం కూడా చాలా స్పష్టంగా మాట్లాడే స్వేచ్ఛను ఇస్తూ చట్టాల గురించి ప్రజలకు తెలియపరచమని చెప్తున్నాయి. వివిధ సందర్భాలలో సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు జస్టిస్ల వరకు అందరూ కూడా ప్రజలకు చట్టాల మీద అవగాహన కల్పించాలని తెలియపరుస్తున్నారు. కాబట్టి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. సో ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఈ పుస్తకము మీకు అందుబాటులో ఉంది. సో ఈ పుస్తకాల ద్వారా మీరు కొంతైనా చట్టపరమైన అంశాలను తెలుసుకొని నేర నియంత్రణ చేసే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి పుస్తకాలు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు ఈ పుస్తకాలను పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.